హైదరాబాద్ ను వరల్డ్ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ గా తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫార్మా రంగ అభివృద్ధికి ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇటు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రేపు ప్రధాని మోదీతో కీలక భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై చర్చించనున్నారు. మార్చి 1వ తేదీన 1,00,000 రేషన్ కార్డుల పంపిణీ చేస్తామన్నారు మంత్రులు. బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేపు ఉదయం 10:30 ప్రధానితో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై ప్రధాని మోదీతో చర్చించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే RRR మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనకు కేంద్ర సాయాన్ని కోరుతున్నారు రేవంత్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడోసారి ప్రధానిని కలుస్తున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతోనూ భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి. తాజా రాజకీయ పరిస్థితులను వివరించే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో ఫార్మా రంగం అభివృద్ధి కోసం ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ, క్వాంటమ్, రోబోటిక్స్ సాయంతో వైద్య రంగం రూపురేఖలు మారతాయన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో బయో ఏషియా సదస్సులో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు రేవంత్. We are creating future city, AI city and many other big projects. Hyderabad is now the EV capital of India. I want to express my vision today. We will develop Hyderabad and Telangana into one of the world's best and largest ecosystems for biosciences, biotech and life sciences in innovation, research and development, manufacturing, skills development and investment. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ స్టేట్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ట్రేడింగ్, ఇతర రంగాల్లో పెట్టుబడులు, ఒప్పందాలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలపై క్వీన్స్ ల్యాండ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో క్వీన్స్ ల్యాండ్ గవర్నర్ డాక్టర్ జెన్నెట్టే, క్వీన్ ల్యాండ్ ఆర్థిక, ట్రేడ్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ మినిస్టర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని మరోసారి స్పష్టం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీఆర్ఎస్ నేతలు 1-2 ఘటనలను ఉదాహరణగా చూపి విష ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కావాల్సినంత యూరియా అందుబాటులో ఉన్న సొసైటీ తెరిచే కంటే ముందే రైతులు వేచి చూడడంతో రద్దీ కనిపిస్తోందన్నారు. స్వప్రయోజనాల కోసం కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత యాసంగి కంటే ఈ యాసంగిలో ఇప్పటికే 191,000 మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 114,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని చెప్పారు. వర్గీకరణతో ఎవరి వాటా వాళ్లకు అందుతుందన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజాలో జరిగిన మాదిగల సభలో ఆయన పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే సభలో అమలుకు నిర్ణయం తీసుకోవడం సీఎం రేవంత్ రెడ్డి నిబద్ధతకు నిదర్శనమన్నారు. సభా వేదికపై మాదిగ అమరుల కుటుంబ సభ్యుల కాళ్లు కడిగారు మంత్రి దామోదర్ రాజనరసింహ. అన్ని రంగాలలో కూడా జనాభా ప్రాతిపదికన వెనుకబాటుతనం అనేది దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఒక తపన. గౌరవ సుప్రీంకోర్టు తీర్పునిస్తే 6 మాసాలలో కేబినెట్ లో ఆమోదించి ఆనాడు సాయంత్రమే అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయడం అంటే ఆషామాషి కాదు. దానికి స్థైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ పై మండిపడ్డారు మంత్రి సీతక్క. ఎమ్మెల్సీ ఎన్నికలను భారత్ వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గా పోల్చడంపై ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలకు చెప్పుకోవడానికి ఏమీ లేనందునే ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. గొడవలలో కేసులు పెట్టించే కుట్రలు తప్ప బీజేపీ రాజకీయము మిమ్మల్ని ఉద్యోగాలలో స్థిరపడే రాజకీయం కాదు. బీఆర్ఎస్, బీజేపీ దొందే. ప్రజల భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఆ యువత మీద రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం, తద్వారా వాళ్ళను వదిలేయడం. మార్చి 1న ఒకే రోజు 1,00,000 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో పంపిణీ చేస్తామని చెప్పారు. మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని చెప్పారు పొన్నం ప్రభాకర్. 10 ఏళ్ల తర్వాత పేదల కల నెరవేరబోతుందని చెప్పారు మంత్రి.